బంగ్లాదేశ్లో ఒక వితంతువుపై దారుణంగా ఇద్దరు పురుషులు లైంగిక దాడి చేసి చెట్టుకు కట్టేసామని ఇంట్లోంచి జుట్టు పుచ్చుకుని బయటకి ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరిచ్చారట. పైగా ఆ బంధువులు అందరూ ఉండగా ఇంట్లో ఉండి వాళ్ళేవో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్లో హిందూ మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతుంటే ఎవరు నోరిప్పరు, సెలబ్రిటీలు ఎవరు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ పట్ల గురించి, వాళ్ళ పరువు పోయిన దాని గురించి, వాళ్ళు అందంగా కనపడే దాని గురించే మాట్లాడతారు. ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళకేం అవసరం అండి మాట్లాడటానికి? బంగ్లాదేశ్లో ఆవిడ ఇంట్లో ఉండి బంధువులు వచ్చారని వంట చేసుకుంటుంటే కిచెన్లో ఉన్న ఆవిడ్ని జుట్టు పుచ్చుకు బయటకి ఈడ్చుకొచ్చి, ఢాకలు బయటకి ఈడ్చుకొచ్చి ఇద్దరు మనుషులు వాళ్ళందరి ముందే లైంగిక దాడి చేసి అమ్మాయి మీద చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. అంతేకాకుండా ఈవిడ ఇతను ఎలా వాళ్ళకి అంటే ఈవిడ ఇల్లు కొనుక్కుందిట పాపం. భర్త చనిపోయిన తర్వాత 40 ఏళ్ళు ఆవిడ. ఈవిడ భర్త చనిపోయిన తర్వాత డబ్బులు ఉంటే అవి పెట్టి ఎవరో ఒక స్థలం అమ్ముతున్నారు అంటే ఈ స్థలం అమ్మిన ఓనర్ అనమాట ఈవిడ మీద కన్నేశాడు. ఒంటరి మహిళ, భర్త లేడు, ఎవరు లేరు, మనం ఎప్పుడైనా సరే ఈవిడని చేజిక్కించుకోవాలి అనుకుని కన్నేసి ఆవిడ ఒంటరిగా ఉంటుందని చెప్పి ఇంటికి వెళ్ళి దాడి చేసి ఆవిడని ఆ రకంగా చేసి చుట్టూ కట్టేసి కొట్టి మరి చచ్చిపోయి ఉందేమో అనుకుంటున్నారు అందరూ. చాలా దారుణంగా ఒక మహిళను చేస్తుంటే ఎవ్వరు నోరు ఎత్తలా, నోరు మెదపలా, అటేపు వెళ్ళిన వాళ్ళు లేరు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అదే బంగ్లాదేశ్లో ఒక జర్నలిస్ట్ మీద కూడా ఇలాగే చేశారు. ఆవిడ్ని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెట్టి ఆవిడ్ని హత్య చేశారు కూడా. అది భారతీయుల మహిళల మీద భారతీయులన్నా వాళ్ళకి ఒక రకమైన పైశాచికత్వం ఎక్కువైపోతుంది. అది పరిస్థితి. ఒక్కసారి కనుక అలా చేసిన ప్రతి ఒక్కరిని మహిళలందరూ, భారతీయులందరూ అక్కడున్న హిందువులు తిరగబడితే కానీ వాళ్ళకి లైన్లోకి రారు. మీకేమో పెద్ద పెద్ద ఆయుధాలు ఏం అక్కర్లేదమ్మా. ఇంట్లో ఆఖరికి టీ పెట్టుకునే కెటిల్ చాలు, దోశలు వేసుకునే పెనాలు చాలు, అట్లకాడలు చాలు, దోశలు చపాతీలు వచ్చే కర్రలు చాలు. మీరు ఎందుకని ఇంత అయోమయంగా ఉంటున్నారని అన్ను. ఇంత నిస్సహాయంగా ఉండాల్సిన అవసరం లేదు. అది మన దాకా రాలేదు అనుకుంటాం. కానీ అది మన కళ్ళ ముందు జరిగితే మాత్రం ఎవరు ఊరుకోకుండా ఎదురు తిరగటమే మంచి మార్గం. అంటే ఎదురు తిరిగి బతకగలం అంటే ఎలాగైనా ఇప్పుడు రేపు అన్న రోజు మళ్ళీ మన ఇంటికి వస్తారు వాళ్ళు. ఒకళ్ళని చేసినప్పుడు అది ఖండించకపోతే రేపు అనే రోజు ఎవరు పట్టించుకోవట్లేదని ఇంకో ఇంటికి కూడా అదే స్టార్ట్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే దాన్ని ఆపగలిగితేనే, ఎదురు తిరగగలిగితేనే వాళ్ళు దడుస్తారు. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఓకేనా?